శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతభి సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది, అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాసుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరలు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణము శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాసుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ గ్రహణము అనేటువంటిది భాద్రపద
భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సంభవిస్తున్నటువంటి గ్రహణం మీరు అనుష్ఠానం చేయడం వల్ల, అంటే మీకు మీ గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని పఠించడం కానీ, లేదా మీ కులదేవత కానీ, గ్రామదేవత కానీ, ఇష్టదైవాన్ని కానీ ఆరాధిస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన తగ్గి మనస్ప్రశాంతత అనేటువంటి జీవితం గడపడానికి మంచి అవకాశాలు మాత్రమే కనబడతాయి. అద్భుతాలు, కావలసినటువంటి అవకాశాలు వచ్చే విధాలు ఈ మిథున రాశి వారికి కనబడటం లేదు. కేవలం మనస్ప్రశాంతమైన జీవితం గడుపుతూ గందరగోళ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి మాత్రమే ఈ గ్రహణం మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మిథున రాశిలో వారికి ఈ గ్రహణంలో మీరు చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చంద్రుడు సంతుష్టి చెడి మీకు ఇంతకుముందు గాబరా కానీ ఏదన్నా విషయంలో తొందరపాట్లు అంటారు, అటువంటి వ్యవస్థలు జరుగుతూ ఇంతకుముందు మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల వచ్చేటువంటి గొడవలు అనేటువంటి తగ్గి వారి యొక్క వాతావరణంలో మీరు శృతిలో తప్పిపోయి గండం గట్టెక్కేటువంటి అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహణంలో చేసేటువంటి అనుష్ఠానం ఆధారంగా లభిస్తూ ఉంటుంది. కావున మిథున రాశి వారు ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానం గావించుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగంలో ఎప్పటి నుంచో ప్రమోషన్ చూస్తూ ఎంత కష్టపడినా నన్ను నా పై అధికారి గుర్తించట్లేదు అనుకున్న వారు ఈ గ్రహణ సమయంలో నారాయణ్ణి జపిస్తూ ఉండడం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం, దాంతోపాటుగా మీకు ప్రమోషన్లు ఇచ్చి మీ జీతభత్యం అనేటువంటి పెరగడం, ఆర్థికంగా ఒక మెట్టెక్కడానికి మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ గ్రహణ సమయంలో మీరు కుజుడిని కానీ గురు జపం కానీ ఆచరిస్తూ ఉండడం వల్ల ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో శారీరకంగా మానసికంగా ఆ ఇబ్బందుల నుండి తొలగి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే కనుక సాయం సంధ్య వేళ 5 గంటల నుంచి వీరు ఏదన్నా ఘన పదార్థాలు తీసుకోవడం మానేసి ద్రవ పదార్థాలు మాత్రం స్వీకరించండి. మిథున రాశి వారు సంతానయుక్తంలో ఉన్నటువంటి వారికి పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా పడుకునేటప్పుడు కాలు ఇలా వేసుకుని పడుకోవద్దు. ఇలా నిలువుగా వేసుకుని పడుకోవడం వల్ల మీకు పుట్టేటువంటి శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో పుడతాడు. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా మిథున రాశి వారు జాగ్రత్తలు పాటిస్తూ మీ యొక్క మనోవాంఛలను పరమశివుడు తీర్చే విధంగా అనుష్ఠానం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది.